పేరెంట్స్కి అందరికీ ఐఎంఏ నర్సరావుపేట తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇటువంటివి మరెన్నో జరుపుకోవాలని. లక్షల ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రామలింగారెడ్డి గారు ఆప్థల్మాలజీ కొన్ని లక్షల ఆపరేషన్ చేయడం జరిగింది. ఇవాళ కార్డియాలజీ ఉంది, ఇక్కడ న్యూరాలజీ ఉంది, న్యూరో సర్జరీ ఉంది, కార్డియాక్ బైపాస్ సర్జరీ చేస్తున్నారు, స్టెంటింగ్ చేస్తున్నారు, కిడ్నీ డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి తప్పితే అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నర్సరావుపేట అంటే ఇక్కడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడెం, కృష్ణా జిల్లా, ప్రకాశం, నర్సరావుపేట, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బెంగళూరు నుంచి కూడా వస్తారు. పేద ప్రజలందరూ కూడా ఇక్కడ బెంగళూరులో ఆపరేషన్ 3 లక్షలు అంటే ఇక్కడికి వస్తే 30,000, 60,000 అయిపోద్ది. మరి ఆ విధంగా అతి తక్కువ ఖర్చుతోటి ఇక్కడ వైద్యాన్ని అందించిన డాక్టర్లు అందరూ కూడా దాదాపు 300 మంది డాక్టర్లు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అదే జిల్లా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఎన్నో విధాల పేద ప్రజలందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా ఉంది ఇక్కడ. నిజంగా చెప్పాలంటే ఇన్ని హాస్పిటల్స్లో దాదాపు ప్రతి హాస్పిటల్లో 100 మంది కాంపౌండర్లు కానీ, నర్సులు కానీ, స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. అంటే దాదాపు 20,000 మంది ఇక్కడ ఆధారపడి పనిచేస్తూ ఉన్నాం. అందరికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నాం మనం. అందుకని మేము ఎప్పుడు అడుగుతుంటాం మా ప్రైవేట్ హాస్పిటల్స్కి కరెంట్ ఛార్జెస్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఎన్నోసార్లు. ఇది గవర్నమెంట్ కూడా మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఇంత సర్వీస్ చేస్తున్నాం మనం. ఇండస్ట్రీస్కి సబ్సిడీ ఇస్తున్నారు, అదేవిధంగా హాస్పిటల్ కూడా సబ్సిడీ ఇవ్వండి, మారిటోరియం ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, రేషన్ కార్డులు వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇవ్వమని అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్లో అడగటం జరిగింది. మరి ఈ విధంగా వర్క్షాప్స్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లేటెస్ట్గా కోక్లియర్ ఇంప్లాంటేషన్ కూడా ఇక్కడ చేయటం జరిగింది. మరి అది రెండోసారి ఇక్కడ మనం చేయటం అన్నమాట. మరి అన్ని విధాల పేషెంట్లకు అందుబాటులో ఉండి ఏంటి వైద్యాన్ని చాలా చక్కగా అందిస్తున్నారు. ఏదైనా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట చాలా అభివృద్ధి పదంగా ముందుకెళ్తూ మెడికల్గా అయితే చాలా అడ్వాన్స్మెంట్లో ఉంది. చీప్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట ఇక్కడ. అదేవిధంగా సర్వీస్ బాగా చేస్తారు, చక్కగా పేషెంట్తో మాట్లాడతారు డాక్టర్లు. అదేవిధంగా పేషెంట్లు కూడా ఎంతో తృప్తిగా వెళ్తూ ఉంటారు. గుంటూరు జిల్లాలోనే ఇటువంటి అవకాశం మనకుంది. అందుకని ఎన్నో జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మరి రామలింగారెడ్డి గారికి తెలుసు, నాకు తెలుసు, మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడెం, బెంగళూరు అంతా సబర్బన్ ఏరియాస్ నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు, హైదరాబాద్ నుంచి. మరి ఇటువంటి సదుపాయం ఇక్కడే ఉంది కాబట్టి అన్ని విధాల మరి చక్కటి సర్వీస్ చేస్తున్న మా ఐఎంఏ డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నర్సరావుపేట ఐఎంఏ అంటేనే 75 years ఓల్డ్ ఐఎంఏ మరి ఇదనమాట అసోసియేషన్. అదేవిధంగా నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ కూడా పెట్టి దాదాపు 75 ఏళ్ళు అయింది. ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నే హెల్త్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. మన జిల్లా హాస్పిటల్ దాదాపు 200 పడకల హాస్పిటల్, క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఆల్రెడీ 35 crores తోటి కడతా ఉన్నాము. దీని తర్వాత ఎంసీహెచ్ బ్లాకు దాదాపు 55 కోట్లు నాబార్డ్ నిధుల ద్వారా మంజూరు అవడం జరిగింది. దాన్ని కూడా మరి పల్నాడు బస్టాండ్లో కడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి డాక్టర్లందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సర్వీస్ అంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ మనం వితిన్ సెకండ్స్లో వచ్చేది నర్సరావుపేటలో డాక్టర్లు అనమాట. మరి ఇటువంటి 24/7 అవర్స్ వర్క్ చేసే మా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ వర్క్షాప్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఈఎన్టీ సర్జన్స్కి ట్రైనింగ్ అయినా కూడా ఇంత అడ్వాన్స్డ్ సర్జరీస్ని ట్రైనింగ్ ఇన్ జనరల్గా ఇవ్వరు. బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ మట్టుకే ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా. ఆయన పట్టుబట్టి ఈఎన్టీలో మోస్ట్ అడ్వాన్స్డ్ బ్లీడింగ్ లెస్ యుఎస్ టెక్నాలజీ, కోప్లేషన్ టెక్నాలజీతో ఆ టెక్నాలజీ హ్యాండ్స్ ఆన్ ఇచ్చి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. 1-2 కాదు, దాదాపు ఈ ఒక్కరోజే 15 సర్జరీలు పెట్టారు ఆయన. అండ్ రెండోది, ఈ కోబ్లేషన్ టెక్నాలజీ సర్జరీస్ హ్యాండ్స్ ఆన్ పేషెంట్స్ మీద లైవ్గా నేర్పించేది నేను విన్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. నేను ఎక్కడా వినలేదు, చూడలేదు.
ఎంత బ్రహ్మాండంగా నేర్పిస్తారంటే ఆయన జనాలకి నేర్పించడం, వచ్చే సర్జన్ని హ్యాపీగా చేసి కంప్లీట్గా నేర్పించి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు చూసారా. అంత గ్రేట్ పర్సన్, అంత గ్రేట్ సర్జన్ని నేను నిజంగా చూడలేదు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఆయన పట్టుబట్టి కంపెనీ వాళ్ళని అడిగి నావిగేషన్ టెక్నాలజీతో సైనస్ సర్జరీలు వచ్చే యంగ్స్టర్స్కి నేర్పిస్తున్నారు. మా ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో నావిగేషన్ సర్జరీస్ నేర్పించడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్తే అండి. నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఉండవేడి ఏంటి హాస్పిటల్, ఉత్తరాపేట, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన హాస్పిటల్ నందు 27 నిన్న ఇవాళ రేపు ఎల్లుండి 27, 28, 29, 30 ఆగస్టు ఈ 4 రోజులు కూడా హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జరీ అంటే పేషెంట్ మీద క్వాలిఫైడ్ జూనియర్ డాక్టర్స్కి, అదే చెప్తున్నాను, క్వాలిఫైడ్ జూనియర్ డాక్టర్స్కి నేర్చుకునే అవకాశం నేర్పుతాం అనమాట. మన హాస్పిటల్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి, అలానే స్టార్జ్ కంపెనీ, మెట్రానిక్ కంపెనీ, కోఆపరేషన్ కంపెనీ ఈ కంపెనీల సహకారంతో అడ్వాన్స్డ్ మిషన్స్ తెప్పించి ప్రతి డాక్టర్కి ఒక సీనియర్ డాక్టర్ 1-to-1 దగ్గర ఉండి చేపట్టుకొని నేర్పిస్తాం. ఆల్రెడీ వాళ్ళకి కొంత వచ్చు, వచ్చిన వాళ్ళకి ఇంకొంత ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అలానే మనం చేసే పద్ధతి ఏంటి అది వాళ్ళకి నేర్పిస్తాం. దాదాపు 35 మంది పేషెంట్లకి ఈ 4 ఆపరేషన్ చేస్తాము. ఈ ఆపరేషన్లు ఇలా చేయడానికి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి, అలానే మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరియు మనకి అతిథులుగా వచ్చిన డాక్టర్ కేఎల్ఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ శేఖర్ రెడ్డి గారు, డాక్టర్ బయాసుద్దీన్ గారు, సతీష్ చంద్ర గారు మరియు సుధాకర్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇలాంటి అవకాశం క్వాలిఫైడ్ జూనియర్ డాక్టర్స్కి లైవ్ పేషెంట్ మీద నేర్పే అవకాశం నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయట్లేదు. బేసిక్ సర్జరీస్ ఓన్లీ కెటావర్స్ అంటే డెడ్ బాడీస్ మీద చేయిస్తారు తప్ప పేషెంట్ల మీద చేసే అవకాశం ఇవ్వట్లేదు. మనం ప్రతి క్యాండిడేట్కి అంటే 3 తీసుకున్నాం ఈసారి. ఆ 3 క్యాండిడేట్లకి 6 సీనియర్ డాక్టర్ పక్కన నేర్పించే అవకాశం ఇస్తున్నాం. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి మళ్ళీ చేస్తానని చెప్తున్నాను. నన్ను నమ్మి వచ్చిన పేషెంట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.